హలో అందరికీ. హలో గుంటూరు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈ సంవత్సరం 2023లో 2023లో మా వినాయక చవితి ఎలా చేసుకున్నాం, చాలా చాలా ప్లేసెస్ అన్నీ తిరిగామన్నమాట వినాయకుడిని కొనడానికి. ఫస్ట్ గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరని, గోరంట్ల దగ్గరని, ఇలా మా చుట్టుపక్కల గుజ్జన గోల్డ్ అని, అలాగన్ని ఏరియాస్లో తిరిగామన్నమాట వినాయకుడి బొమ్మ కోసమని, పత్రి కోసమని. అన్నీ స్వయంగా మేమే వెళ్ళి తెచ్చుకొని, ప్రతిదీ చూసుకొని తెచ్చుకొని కొనుక్కొని చివరిగా మా వినాయకుడికి మాకు నచ్చిన వినాయకుడి బొమ్మ తెచ్చుకున్నాము. తర్వాత మా తన్వి ఎకో ఫ్రెండ్లీ గణేష కూడా తెచ్చుకుంది. ఎకో ఫ్రెండ్లీ గణేషకి పెయింటింగ్ వేసింది. రకరకాల పళ్ళు తీసుకున్నాము వినాయకుడికి. మాకు నచ్చినవన్నీ మా బుజ్జి గణపతి దగ్గరికి పెట్టుకున్నాము. పాలవిల్లు తెచ్చుకున్నాము, ఎకో ఫ్రెండ్లీ గణపతి తెచ్చుకున్నాము. మా తన్వి గాడైతే ఎకో ఫ్రెండ్లీ గణపతి తెచ్చుకోగానే వాడికి ఇంటికి వచ్చి ఎప్పుడు పెయింటింగ్ వేయాలి, దాన్ని ఎప్పుడు కలర్ఫుల్ చేయాలని ఆలోచనే. మొత్తానికైతే ఈసారి వినాయక చవితికి మేము భారీగానే తిరిగాం బొమ్మలు తెచ్చుకోవడానికి. బట్ పెయింటింగ్ వేసేసాడు. తర్వాత తన్విగాడు పెయింటింగ్ వేయంగానే ఇంకా తన్విగాడి వినాయకుడిని, నేను తెచ్చుకున్న కలర్ఫుల్ వినాయకుడిని రెండు కలిపి పెట్టుకున్నాము. రకరకాల పళ్ళతోటి మా వినాయకుడిని మేము ఈసారి కొలుచుకున్నామట. పాలవెల్లి దగ్గర నుంచి బొమ్మల దాకా, పువ్వుల దాకా, పళ్ళ దాకా అన్నీ అడుగడుగున ఎక్కడ బాగున్నాయి, గుంటూరులో ఏ ఏరియాలో బాగున్నాయి, అది ఇదని చెప్పి తెచ్చుకున్నామన్నమాట. తర్వాత వినాయకుడిని పెట్టుకున్నాము ఇంట్లో. 5 రోజులు పూజ చేసుకున్నాము. వినాయకుడిని నిమజ్జనానికి కూడా మా పక్కన అపార్ట్మెంట్లో వినాయకుడి దగ్గరికి వెళ్ళి మా బుజ్జి గణపతిని పాపం 5వ రోజు వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. మా చిన్నుగాడు, మా తన్నిగాడు పాపం నా బొమ్మ వెళ్ళిపోతుందని ఫీల్ అయ్యారు. తర్వాత బాగా అనిపించింది. వినాయకుడి పూజ బాగా చేసుకున్నాం అనిపించింది పిల్లలతోటి. ఏదో తోచిన కొన్ని ప్రసాదాలు చేశానండి. మా పాప చిన్నది కదా, ఇంకో పాప కూడా, 2 పిల్లలు. ఇక్కడ ఎవరు ఉండరు కదా, అమ్మ వాళ్ళు హైదరాబాద్లో అలా ఉంటారు కదా. అమ్మ ఉంటే కొంచెం ఏవో ప్రసాదాలు అవి ఇవి చేసేది. ఇంకా మా కాలనీలో అసోసియేషన్ వాళ్ళంతా వినాయకుడిని పెట్టారు. అక్కడ సరదాగా అందరూ కలవడం, ప్రసాదాలు, పూజలు. మేము రోజు వెళ్ళే పార్క్ దగ్గరేమాట. పిల్లలు పార్కులో ఆడుకోవడం, పెద్దలంతా వినాయకుడి దగ్గర పూజలు చేసుకోవడం, రకరకాల ప్రసాదాలు, రోజుకొక నైవేద్యాలు మన బుజ్జి గణపతికి ఇవ్వడం, మనం కూడా స్వీకరించడం, ఇవన్నీ జరిగాయి. బాగా జరిగింది ఈసారి వినాయక చవితి అయితే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు స్కూళ్ళు, పాటలు, చదువులు ఇవే కదా పాపం, లేకపోతే ఫోన్లు. ఇప్పుడు అక్కడ డ్యాన్సులు చేయడం, కోలాటాలు చేయడం బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. గణపతి పప్ప అంటేనే కదా చిన్నపిల్లలతో బాగా సరదాగా ఎంజాయ్ చేసిస్తాడు వినాయకుడు. పిల్లలు బాగా నచ్చే పండుగ అంటే గణపతి వినాయక చవితి కదండి. మేము కోలాటం ఆడడం, అందరూ పెద్దలు, చిన్నలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడారు. బాగా ఎంజాయ్ చేశారు వినాయక చవితిని అయితే. లడ్డు కూడా వేలంపాట పాడారు. 20,000కి వెళ్ళినట్టుంది మా విజయపురి కాలనీలో. పిల్లలైతే బాగా సరదాగా కోలాటాలు ఆడడం, రకరకాల మ్యూజిక్లు. పొద్దునైతే ఓం వినాయక చవితి అనే మొదలు పెట్టడం, సాయంత్రం అయితే డీజే టిల్లుగాడు అని పాటలు పాడడం. వినాయకుడు అన్ని వే ఆఫ్ సాంగ్స్ కూడా ఎంజాయ్ చేశాడు మాతో పాటు. బాగా ఎంజాయ్ చేసామండి వినాయక చవితిని ఈ సంవత్సరం. మీరు కూడా ఇలాగే మీ ఏరియాలో వినాయక చవితిని ఇలాగే చేసుకున్నారా, ఇలాగే జరుపుకున్నారా, అందరూ ఎంజాయ్ చేశారా? నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేద్దాము. చాలామంది మా కాలనీలో ఆంటీ వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయరా వీడియోస్ అని అంటున్నారని ట్రై చేశాను. దాంతో మా చెల్లి రాధిక నాతో పాటు పార్క్ వస్తుంది కదా, తను కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అక్క ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. అలా నాకు తోచినట్టు ఏదో ఫస్ట్ ట్రై చేశాను. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఇలా చేయాలి, అలా చేయండి అని కామెంట్ చేయండి. ట్రై చేస్తాను మ్యాక్సిమం మీరు అనుకున్నలాగా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయడం, పెద్దవాళ్ళు పాపం ఎప్పుడు పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ అలా ఉండే ఆంటీలు కూడా పాపం 5-6 రోజులు ఎంజాయ్ చేయడం. గణేష్ చతుర్థి దగ్గర బాగా అనిపించింది. మండపం దగ్గర అందరూ కోలాటాలు ఆడడం సరదాగా అనిపించింది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం. ఏముందండి, సంతోషంగా ఉండడమే కదా ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఆరోగ్యం, సంతోషం, ఈ రెండే కదండి మనల్ని కాపాడేది. ఎంతున్నా ఆరోగ్యం ఉండాలి కదండి ఫస్ట్. ఆరోగ్యం ఉన్నా ఆనందం కావాలి. ఆనందం, ఆరోగ్యం 2 కావాలంటే మనం అందరితోటి మంచిగా ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ వాళ్ళు మన మనుషులు అని కలుపుకుంటూ వెళ్ళాలి. అదే కదండి జీవితం.
నాకైతే తెలిసిన వరకు మా వారికి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉంటాయి. చిలకలూరిపేట, పసుమర్తి, పరుచూరు, ఇలా ప్రతి ఊరు, వెనిగండ్ల, ఇవన్నీ తిరిగాను నేను గుంటూరు జిల్లాలో. ఇప్పుడు ప్రజెంట్ మేము విజయపురి కాలనీకి షిఫ్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్ళినా అందరినీ మన వాళ్ళు అనుకుని కలిసిపోతూ ముందుకెళ్ళడం అని మేము నిర్ణయించుకున్నాం. ఎక్కడ ఉంటే అక్కడే మా వాళ్ళు, అమ్మ వాళ్ళు కూడా ఇలా మేము ఆనందంగా ఉండడం చూసి సరేలే పిల్లలతో బాగానే ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడం ఇలా జరుగుతుందండి. ఎక్కడున్నా మన వాళ్ళు అనుకుంటే మనకు అసలు టెన్షన్ ఉండదండి. ఎలాగైతే ఫైనల్గా అంకుళ్ళు తాతయ్యలతో కూడా కోలాటం చేయించాము. బాస్ వేర్ ఈజ్ ద పార్టీని ఆర్ఆర్ఆర్ సాంగ్ పెట్టి పాపం చేయించాం, బాగా చేశారు. ఆంటీలకు మటుకు దేవుడి పాటలు పెట్టారు. పిల్లలకి, యూత్కి వాళ్ళ వాళ్ళ పాటలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ఓం వినాయక అని పెడితే వాళ్ళు చేయరు కదా, వాళ్ళకి నచ్చినట్టు ఎలాగైతే వినాయకుడు ఎంజాయ్ చేశాడు మాతో పాటు. చివరిగా పాపం 5 రోజులు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇవన్నీ తలుచుకుంటూ ఈ 2023 మెమొరీస్ ఇలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం బాగా చేసుకోవాలి, అందరూ ఆరోగ్యం ఆనందంతో ఉండాలి అని కోరుకుంటున్నానండి. అంతకన్నా ఇంకేముందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.